ఎన్నిసార్లు కొట్టినా చావని పాము కాదు. రోహిత్, ఓ రోహిత్. ఏంది విరాట్, ఎప్పుడు లేందుకు వచ్చావు? మంచిగున్నావా? నేను మంచిగానే ఉన్నా, నువ్వెలా ఉన్నావు? మందిని ముంచే వాళ్ళు ఎప్పుడు మంచిగానే ఉంటారులే. ఆ మందిని ముంచానా? నేనెప్పుడు ముంచాను? నువ్వు కాదు, ఈ ముంబై వాళ్ళు ఆక్షన్లో ఫిక్సింగ్ చేసి సరైన టీంనే పట్టారుగా. మాటలు మంచిగా రాని విరాట్, మీకు కొనడం చేత కాక మా మీద పడతారు. అయినా మేమేం ఫిక్సింగ్ చేశాము? ఓ కొడుకో, ఇది విన్నారా? మొత్తం చేసి ఏం చేశారంటున్నారు. అవును, ముంబై వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు. అవును, ముంబై వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు. అయినా ఫిక్సింగ్ చేసి బ్యాన్ అయింది ఎవరో మంది మొత్తానికి తెలుసు. ఓ పులి, ఓ పులి, ఇంతకు ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ ఎవరెవరికి వేశారు? మనకి ఆర్సీబీ కన్నా. అయితే 2 పాయింట్లు వచ్చినట్లే. అంటే మేము మీకు ఉత్త పుణ్యానికి పాయింట్లు ఇచ్చే వాళ్ళ కనిపిస్తున్నామా? ఇవ్వకేం చేస్తారు? వరల్డ్ కప్ లో మా చిన్న పులి అభిషేక్, చోటా డ్రాగన్ ఇషాన్ బ్యాటింగ్ చూశాక అర్థమైంది ఈసారి కప్పు ఈ కాటేరమ్మ కొడుకులదే అని. విరాట్ అన్న, మన వాళ్ళు కూడా చాలా మంది ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడుంటారు తమ్ముడు, మన టీంలోకి వచ్చాకే ఒక్కడికి కూడా బ్యాట్లు కదా. అయినా ₹1,00,00,000 వచ్చే డీకాప్ వదిలేసి 7 కోట్లు పెట్టి వెంకటేష్ అయిన ఉన్నప్పుడే అర్థమైంది మన ఆట ఎలా ఉంటుందని. సరే, ఏదైతే అయింది, రేపు మ్యాచ్ లో చూసుకుందాం. ఉంటా మళ్ళా. ఆగండి, ఇది కేవలం స్పూఫ్ మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. మీరేటి విన్ అవుద్ది అనుకుంటున్నారో కమెంట్ చేయండి.